మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు బేరా బాలకిషన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం. అందరికీ ముందుగా నమస్కారాలు. నేను మీ నాగరాజుని, బీఆర్ఎస్ మీర్పేట్ యూత్ అధ్యక్షుడిని. ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మన కాసాని జ్ఞానేశ్వర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి సవితమ్మ పెట్టుకున్న నమ్మకాన్ని మనము అందరం కృషి చేసి ఖచ్చితంగా ఆయనను పెద్ద మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి. ఈరోజు నేను మాట్లాడాల్సిన విషయం ఏమిటంటే, బేర బాలకృష్ణ అన్నగారు అంటే మేము చాలా మా సవితమ్మ అభిమానులం కాబట్టి మేము చాలా మర్యాదకరంగా మాట్లాడుతుంటాము. తను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సబితమ్మ అంటే డెవలప్మెంట్ లేదు, సబితమ్మ మర్యాద ఇయ్యదు అని మాట్లాడుతున్నావు. బేర బాలకృష్ణ ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఒక మాట గుర్తుంచుకో. నువ్వు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో, బడెంపేట్ కార్పొరేషన్లో నీ కూతురు ఉద్యోగం చేయట్లేదా? ఆ రోజు అదే సబితమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు లేకపోతే నా కుటుంబం చాలా ఇబ్బందుల పాలవుతుంది, నువ్వు 80% నాకు ఒక్క అవకాశం నా పిల్లలను కొంచెం చూసుకోమంటే తన సొంత పిల్లల్లాగా చూసి ఆమె తన ఎన్ని పార్టీల వాళ్ళు వ్యతిరేకించినా కానీ తను వద్దు, నన్ను నమ్ముకొని ఉన్నాడు, తన నా మనిషి అంటూ నీ 2 పిల్లలకు ఉద్యోగం ఇవ్వలేదా? ఆ రోజు కనవాలేదా సబితమ్మ నీకు? ఈరోజు నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావు అన్న. ఇంతకుముందు ఉదయం అనుకుంటా మా కొండలన్న, మన అరవింద్ శర్మ అన్న గారు నీ గురించి చాలా చెప్పారు. వాళ్ళకు నాకు అంత నీ గురించి తెలియదు. నువ్వు సరూర్నగర్లో ఏమేం చేస్తావు, ఎక్కడ కబ్జాలు చేస్తావు, ఒక బిల్డింగ్ కడితే పోయి నువ్వు వసూలు చేసే రాజు అని చెప్పేసి నీ గురించి పెద్ద విమర్శలు ఉన్నాయి. మేము దానికి అంత డెప్త్ గా నేను పోదలుచుకోలేదు. ఇంకొకటే మాట మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క మూర్ఖుడు, ప్రతి ఒక్క బీఆర్ఎస్ ని సబితమ్మ ప్రతి ఒక్క మూర్ఖుడు పక్క పార్టీలో పోగానే, మన దగ్గర ఉన్నప్పుడేమో సబితమ్మ జై అంటారు, పక్క పార్టీలో పోగానే సబితమ్మ మర్యాద ఇవ్వట్లేదు, మాకు సబితమ్మ ఇవ్వట్లేదు, సబితమ్మ మాకు ఏమంటారు, మాకు కొన్ని అనుకున్న పనులు చేయలేదని. మా దగ్గర ఉన్నంత కాలము ప్రతి ఒక్క కార్పొరేటర్, ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క విషయం సబితమ్మ ఎన్ని పనులు చేసుకున్నారో అన్ని గతం మర్చిపోయి కొత్త కండువాలు కప్పుకొని ఈ రోజు ఏదో మా గవర్నమెంట్ రాలేదని మీరు సొంత ఏదో కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయి అక్కడ మనం విమర్శించడం సరికాదు. నువ్వు అనుకున్న మాటలన్నీ చాలా చాలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడావు. నేను దానికి అన్నిటి కౌంటర్ చేయదలుచుకోలేదు. నువ్వేదో సరున్నారు చెరువుల గురించి మాట్లాడుతున్నావు, ఇంకేదో మన గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నావు. కానీ మా దగ్గర ఉన్న మీరు 2 చెరువులు చూడండి. డైలీ నీ కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు అందరూ పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. అవి నీ కంటికి కనబడతలేదా? మహేశ్వరం నుంచి సరున్నారు వరకు ఎంత డెవలప్మెంట్ చేసిందో, ఏమేమి పనులు చేసిందో అంటే నీకు ఇంత గతంలో తెలియదా? ఈరోజు కండువ కప్పుకున్న మరుసటి 2 days తర్వాత ప్రతి ఒక్క మూర్ఖుడు సబితమ్మ విమర్శించేవాడేనా? అంటే మాకు ఒకటే నేర్పింది సబితమ్మ, చూడండి నన్ను నమ్ముకొని నాతో ఉన్న వాళ్ళందరూ పక్క పార్టీ పోయి నన్ను ఏమన్నా అన్నా కానీ మీరు ఒక్క మాట అనకూడదు. ఎందుకంటే ఇన్ని రోజులు మన దగ్గర ఉన్నారు, నా పిల్లల లాంటి వాళ్ళని. ఆమె ఎంత మానవత్వంతో ఆలోచన చేస్తుంది. కానీ మీరు చేసే పనులేంటి మూర్ఖులారా? నీకు ఈరోజు సబితమ్మను విమర్శించే స్థాయి అనేది? నువ్వు మా ముందు వచ్చి నేను నీకంటే సగం ఏజ్గా చిన్నోని, నీ సగం ఏజ్ కాదు నాది. నువ్వు ఎన్నిసార్లు మా ముందే వచ్చి ఆఫీస్లో అమ్మ అని చెప్పి ఎన్నో పనులు చేయించుకున్నావు. ఈ రోజు నువ్వు వచ్చి విమర్శిస్తావా? బిడ్డ ఖబర్దార్ బేరా, నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు అనుకో, నీకు చాలా ఇబ్బంది, ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తుంది. కాకపోతే మేము సమయాన్ని పాటించాలి. ఇప్పుడు ఉన్న టైంలో నీ గురించి ఎక్కువ మాట్లాడి నిన్ను హీరో చేయదలుచుకోలేదు. కాకపోతే నువ్వు ఏదో నాంటూ నేను చెప్పదలుచుకుంది నీకు ఒకటే మాట, ఇంకొకరి సబితమ్మ గురించి కానీ ఇంకా వేరే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావు, జర నోరు జాగ్రత్త పెట్టుకో. ఇంకా నీ విషయాలు చాలా ఉన్నాయి, అన్ని విషయాలు నాకు తెలుసు, కానీ కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు నిన్ను హీరో చేయదలుచుకోలేదు. జై సబితమ్మ, జై కేసీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.